రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే విడుదల కార్యక్రమంలో సోనియా గాంధీ ఎందుకు అసహనంగా కనిపించారు? మేనిఫెస్టోలో రాహుల్ ఫోటోపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు? దీనిపై పార్టీ నేతలకు క్లాస్ స్పీకరా? అయితే కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో బుక్ లాంచ్ లో ముభావంగా సోనియా గాంధీ. మేనిఫెస్టో పుస్తకంపై సోనియా అభ్యంతరం వ్యక్తం చేశారా? కాంగ్రెస్ నేత రాజీవ్ గౌడ్ పై సోనియా అసహనం. తొలిదశ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలపై సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పార్టీ నేతల్లో కొత్త జోష్ నింపింది కాంగ్రెస్ మేనిఫెస్టో. అయితే సోనియా మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మేనిఫెస్టో కార్యక్రమంలో కూడా ముభావంగా కనిపించారు సోనియా. పైగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. అయితే సోనియా ఎందుకంత అసంతృప్తిగా ఉన్నారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో కవర్ ఫోటోపై సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పుస్తకంలో రాహుల్ ఫోటో మరీ చిన్నగా ఉండడంపై సీనియర్ నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఏఐసీసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ చీఫ్ రాజీవ్ గౌడ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సోనియా. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మేనిఫెస్టో పుస్తకం ఎలా ముద్రిస్తారంటూ రాజీవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విడుదల చేశారు. అయితే ఈ పుస్తకంలో జనాల ఫోటోతో పాటు కాంగ్రెస్ నెరవేరుస్తుంది అనే టైటిల్ ఉంది. అయితే కింద రాహుల్ గాంధీ హస్తం గుర్తును ముద్రించారు. అయితే దీనిపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోనియా గాంధీ. రాహుల్ గాంధీ ఫోటోను అంత చిన్నగా వేయడం ఏంటని పార్టీ సీనియర్లపై మండిపడ్డారు. అంతేకాదు మేనిఫెస్టో బుక్ పై పార్టీ అధ్యక్షుడి ఫోటో, పార్టీ గుర్తు జనాల్లోకి సులువుగా వెళ్లేలా ఉండాలి, కానీ కింద చివరన మరీ చిన్నగా వేయడం ఏంటని సోనియా మండిపడినట్లు చెబుతున్నారు. అంతేకాదు పార్టీ నేతలపై మండిపడ్డ సోనియా గాంధీ సమావేశంలో కూడా ముభావంగా కనిపించారు. అటు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. కేవలం రాహుల్ మాత్రమే సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమం జరిగినంతసేపు సోనియా అసహనంతో కనిపించడంతో పార్టీ నేతలు పెద్దగా స్పందించలేదు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలోని కమిటీ మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది. అయితే కాంగ్రెస్ హామీలపై ఇప్పుడు ఆయా వర్గాల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. కానీ పార్టీ అధ్యక్షుడి ఫోటోను, పార్టీ గుర్తును బలంగా జనాల్లోకి వెళ్లేలా చేయడంలో విఫలమయ్యారని సోనియా ఆగ్రహించినట్టు చెబుతున్నారు. మొత్తంగా సోనియా ఆగ్రహం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. పార్టీ బాధ్యతలకు దూరంగా ఉంటున్న సోనియా గాంధీ కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ విషయంలో సోనియా ఏమాత్రం రిస్క్ తీసుకోవడం లేదు. అందుకే మేనిఫెస్టో కవర్ ఫోటోపై నేతల తప్పులపై మండిపడ్డారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్ర టీడీపీ నేతలకు ఇంకా బెదిరింపులు ఆగడం లేదు. పార్టీ మారాలని, నామినేషన్ వేయొద్దని మొన్నటి వరకు బెదిరించిన తెలంగాణ నేతలు ఇప్పుడు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్లనే జారీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీని వెనుక తెలంగాణ పోలీసులు ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టేందుకు